మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దశాబ్దాల కాలం నాటి సమస్యను 100 రోజుల్లోనే పూర్తి చేసినటువంటి డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనల వెల్లువల వస్తోంది. ముఖ్యంగా సెట్టిపల్లి భూములకి సంబంధించి ఏపీలో ఉన్నటువంటి కీలక నేతలకు అందరికీ కూడా ఆ ఒక వ్యవహారం తెలుసు. అనేక దశాబ్దాలుగా అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, లేదంటే భూ యజమానులు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వచ్చినటువంటి అనతి కాలంలోనే అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దశగా డాలర్స్ దివాకర్ రెడ్డి అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సరే, చాలాసార్లు అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక మంది లోకల్గా ఉండేటువంటి లీడర్స్ కూడా దానిపైన పోరాటం చేశారు. అక్కడ ఉండేటువంటి సమస్యను పరిష్కరించే దానికి అధ్యయనం చేశారు. కాకపోతే అది ఏమాత్రం కూడా సాధ్యపడలేదు. అంటే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు, దానిపైన ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లారు? ఫస్ట్ టుడా చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజునే నేను సెట్టిపల్లి భూమిలో అడుగు పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజే నేను సాయంత్రమే దానిపైన ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అసలు సమస్య ఏంది, ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలా అనేటువంటి ఒక రివ్యూ మీటింగ్లో ఆ సమస్యను మొత్తం తెలుసుకోవడం జరిగింది. ఆ రోజు నేను ప్రామిస్ చేశా 3 నెలల లోపల ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాననేసి. ఆ రోజు నుంచే నేను గవర్నీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కావచ్చు, నారా లోకేష్ గారితో కావచ్చు, అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ మినిస్టర్తో కావచ్చు, వీళ్ళందరితో కూడా చర్చించి ఏ విధంగా చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యి, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ సమస్య. గడిచిన 40 సంవత్సరాల నుంచి సుమారుగా 3000 కుటుంబాలు దాంట్లో ఇబ్బంది పడుతూ వస్తున్నాయి. అదేవిధంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. తిరుపతి కాంటున్నటువంటి ప్రైమ్ ల్యాండ్లో ఇన్ని కుటుంబాలు ఇబ్బంది పడటము ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళకి ఏ విధంగా దాన్ని చేస్తే అది క్లారిటీగా వాళ్ళు క్లియర్గా అయిపోయి ప్రభుత్వం హ్యాపీగా ఉండాలా, వాళ్ళు హ్యాపీగా ఉండాలా అనే ఒక సంకల్పంతో దాన్ని మొత్తం పర్సూ చేసి ఆ ఫైల్ని మొత్తం 1కి 10 సార్లు రీసెర్చ్ చేసేసి దాన్ని మొత్తం డాక్యుమెంట్ వైజ్ సర్వే జరిగిన తర్వాత 2019 జనవరిలో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉండింది, మా ప్రభుత్వమే. ఆ రోజు సర్వే చేసి రిపోర్ట్స్ అనేవి తీసుకొని కూడా దీన్ని డీటెయిల్గా చూడటం జరిగింది. అదేవిధంగానే గత 2 క్యాబినెట్లో కూడా ఫైల్ సబ్మిట్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ఇట్లా కాదని చెప్పి మళ్ళీ క్లియర్ కూర్చొని కలెక్టర్ గారి సహకారంతో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా దీని గురించి కష్టపడుతున్నారు అనే ఒక దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్ళి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సార్కి, యువనాయకుడు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి నారా లోకేష్ గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దీంట్లో ముఖ్య పాత్రగా పోసేటువంటి రెవెన్యూ మంత్రి గారు కూడా అనగా సత్యప్రసాద్ గారు కూడా బాగా సహాయం చేశారు. అదేవిధంగా CCLA జయలక్ష్మి మేడం కూడా బాగా సహాయం చేశారు. వీళ్ళందరినీ చేసేసి ఏదైతే మనం జియో ప్రకారం రెసిడెన్షియల్ సైట్ 50% ఇవ్వాలనేసి అని, రైతులకి 37 రేషియోలు ఇవ్వాలని చెప్పేసి జియో ప్రకారం డివైడ్ చేయడం జరిగింది. తర్వాత ఫైనల్గా కొంతమందికి 30 అంకణాలు సైట్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. 50% 15 అంకణాలే వస్తుంది వాళ్ళకి. దాన్ని కూడా సీఎం గారు చెప్పిన తర్వాత సీఎం గారు వెంటనే అర్బన్ లిమిట్లో ఉన్నటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు, మినిమం 2 సెంట్స్ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చే విధంగా దాన్ని డిజైన్ చేయని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన తర్వాత దాన్ని అడిషనల్ అజెండాలో క్యాబినెట్లో పెట్టి ఈరోజు ఒక కుటుంబానికి సుమారుగా 943 మందికి 2 సెంట్లు లోపల ఉండే వాళ్ళు ఉన్నారు. అంటే మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం 6 అంకణాలు అంటే సుమారుగా 6 లక్షల రూపాయలు కుటుంబానికి వాళ్ళకి రావాల్సిన దానికన్నా కూడా అదనంగా ఇచ్చి మా ప్రభుత్వం బీద ప్రజలకు సహాయం చేసింది. అదేవిధంగా ఆ రోజు 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా క్యాబినెట్లో పాస్ చేసి ఈరోజు 2700 పైకి సైట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దాంట్లోనే ఒక 65 ఏకర్స్ ల్యాండ్ టుడాకి ఇవ్వడం జరిగింది. ఒక 80 నుంచి 90 ఎకరాల ల్యాండ్ రెవెన్యూకి మిగిలడం జరిగింది. మళ్ళీ ఫార్మర్స్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ 65 ఎకరాల ల్యాండ్స్ని డెవలప్ చేసి వీళ్ళకి ఈ 2700 కుటుంబాలు కూడా ఏదో ఇచ్చామా రాళ్ళు నాటి ఇవ్వకుండా ఒక క్లియర్ ప్రణాళికగా ఒక పెద్ద టౌన్షిప్గా తిరుపతి చుట్టూ పెద్ద టౌన్షిప్ ఉందా అని ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళకి రోడ్లు కావచ్చు,
డ్రైన్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కనెక్షన్ కావచ్చు, వాళ్ళకి ఒక ఇల్లు కట్టుకోవాల్సినటువంటి వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన అన్నీ కూడా మా ఎన్డీఏ కూటమి వాళ్ళకి చేసి అతి త్వరలోనే 40 నుంచి 50 రోజుల్లోనే లాటరీ వేసి లాటరీ విధానం ప్రకారం వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 600 ఎకరాలకు పైగా ఉంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి, వర్గ విభేదాలు ఉన్నాయి, అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. అటు రైతుల నుంచి కావచ్చు, ఇక్కడ ల్యాండ్స్ కొన్నటువంటి వారి దగ్గర నుంచి కూడా కావచ్చు. సో వాళ్ళ ఆ సమస్యలంతా కూడా పరిష్కారం అయినట్టేనా? మ్యాక్సిమం 99% సమస్యలు అన్నీ క్లియర్ అయిపోయినాయి. దాంట్లో ఇంకా నాకు తెలిసేది ఏమీ లేవు. ఏదైనా చిన్నవి ఏమైనా ఉన్నా కూడా అవి కూడా కూర్చొని పెట్టి సాల్వ్ చేసి, ఇప్పుడు ఇంత పెద్ద సమస్యనే సాల్వ్ చేసినప్పుడు ఆ చిన్న సమస్యలు అనేది పెద్ద ఇష్యూ కాదు. రైతులు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా నా దగ్గరికి వచ్చిపోయారు రైతులు. మీ రుణం ఎప్పుడు తీర్చుకోవాలని చెప్పాను. నా రుణం కాదు ఇది, తెలుగుదేశం పార్టీ రుణాన్ని మీరు ఎప్పుడు కూడా నిలబెట్టుకోవాలా, తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సహాయాన్ని మీరు ఎప్పుడు నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది తీసుకున్నటువంటి డెసిషన్ అంత ఈజీ చిన్న డెసిషన్ కాదు. ఇట్స్ ఎ వెరీ హిస్టారికల్ డెసిషన్ తీసుకుంది కాబట్టి అది ఒక ఎన్డీఏ కూటమికే చాట్ అని చెప్తున్నాను. అప్పుడు అది కానీ పూర్తి స్థాయిలో రెడీ అయితే ఒక మంచి టౌన్షిప్ అనేది రెడీ అవుతుంది. బట్ ఇప్పుడు తుడా అనేది చాలా డెఫిసిట్లో ఉంది. మీరే చూసారు, లాస్ట్ గవర్నమెంట్లో చాలా వరకు నిధులు కూడా మళ్లించారు, చాలా లాస్లో ఉందని చెప్తున్నారు. పైగా ఇప్పుడు దీనిపైనే 200 కోట్లకు పైగా వెచ్చించాల్సి ఉంది. అది తుడాకి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంది కదా, దాన్ని ఎలా భర్తీ చేయబోతున్నారు? ఇప్పుడు దీంట్లో ఇంతకుముందు చెప్పినట్టుగా నేను 65 acres ఆఫ్ ల్యాండ్ తుడాకి అలాట్ చేయడం జరిగింది. ఈ 65 acres ల్యాండ్ని ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్లో డెవలప్ చేస్తున్నాం. దీంట్లో వచ్చేటువంటి రెవెన్యూనే, ఈ రెవెన్యూ ద్వారానే 227 ఎకరాల లేఅవుట్ని కూడా డెవలప్ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసినాం. ఏదైతే 65 ఎకరాలు చేసినటువంటి ఒక 15 రోజుల నుంచి నెల 2 నెలలు లోపలే ఇది కూడా సైమెంటైన్ స్టార్ట్ చేసుకుంటూ ఇక్కడ రెవెన్యూ తీసుకొని వచ్చేసి ఈ 227 acres కూడా డెవలప్ చేసేసి తుడాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, రైతులకి రెసిడెన్షియల్ సైట్ ఓనర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చెప్పిన టైంకి చెప్పిన మాట ప్రకారం చేసే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రణాళికలు ఎందాక వచ్చాయి? ముఖ్యంగా అక్కడ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏ రకంగా ఉండబోతాయి సార్? ఈ జియో వచ్చింది, ఇప్పుడే వచ్చినది. సో జియో వచ్చిన తర్వాత ఇప్పుడు అతి త్వరలో రేపో ఎల్లుండిలోనే కలెక్టర్ గారితో ఒక మీటింగ్ పెట్టుకొని దీన్ని ఎలా చేయాలా, లాటరీ పద్ధతి ఎలా చేయాలా, దీంట్లో సైట్స్ ఆల్రెడీ మొత్తం ఫిల్టర్ అయిపోయినాయి, ఎవరెవరికి ఎంతంత ఏరియా వచ్చే సైట్స్ అనేసి. సో ఫార్మర్స్కి ఇటుపక్క ల్యాండ్ ఇవ్వాలా, రెసిడెన్స్ వాళ్ళకి ఇటుపక్క ల్యాండ్ ఇవ్వాలా, ఇవ్వాల్సి వస్తే 2 సెంట్లంతా ఒక పక్కన ఇద్దామా, పెద్ద సైట్స్ ఒక పక్కన ఇద్దామా అనేసి ఒక ప్రణాళిక సిద్ధం చేసి అతి త్వరలోనే 2 నెలల లోపలే వాళ్ళకి అన్ని లాటరీ వేసి కూడా వాళ్ళ ప్లాట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి సెట్టిపల్లి రైతులకు కావచ్చు, అంటే ఫ్లాట్ ఓనర్స్ అంతా కూడా గత ప్రభుత్వం నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏదో పట్టా రూపంలో ఒక పేపర్ ఇచ్చారు. సో దాన్ని మీరు పరిశీలించారు, అది ఎంతవరకు కరెక్టు, అది ఎంతవరకు ఉపయోగపడింది అసలు? అన్నీ 1-2 సార్లు చూసాము, మళ్ళీ కూడా చూస్తాము. అన్నీ చూసిన తర్వాతనే నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు నష్టపోవుందు, ఒరిజినల్గా ఎవరైతే సైట్స్ కొన్నారో వాళ్ళు నష్టపోవుందు. మీరు చెప్పిన విధంగా ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి ఒకసారి చెక్ చేసి ఎంతవరకు పాసిబిలిటీ ఉండదో న్యాయంగా ధర్మంగా చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. లాస్ట్ టైం ఇచ్చింది కేవలం పొలిటికల్ స్టంట్ అనే విధమైనటువంటి మాటలు వినిపిస్తున్నాయి. అది నిజంగా ఉపయోగపడింది అంటారా? గత ప్రభుత్వమే ఒక పొలిటికల్ స్టంట్. ఆ ప్రభుత్వంలో చేసేటంతా కూడా అక్రమాలే, దౌర్జన్యాలే, మోసాలే, అందరు తెలిసిన విషయమే అది. సో కాబట్టి వాళ్ళు ఏది కూడా చేతల్లో చేయలేరు, చేసి చూపించలేరు. మాటల్లో చెప్తారు, చేతల్లో చెప్పి చేతల్లో చూపించేటువంటి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చూస్తున్నాం కదా, సెట్టిపల్లి భూములకి సంబంధించి అనేక మంది రాజకీయ నాయకులు కూడా అక్కడ పర్యటించారు, ప్రజలకి హామీ ఇచ్చారు, ప్రభుత్వం మీ వైపు ఉండు అని చెప్పి వాళ్ళకి అనేక సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అవన్నీ కూడా పేపర్లకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం వచ్చినటువంటి అనతి కాలంలోనే సెట్టిపల్లి భూముల పరిష్కారం దశగా వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే అవి కూడా క్యాబినెట్లో కూడా ఆమోదం పొందినటువంటి నేపథ్యంలోనే దాదాపు అతి తొందరలోనే సెట్టిపల్లి రైతులకి మరో సువర్ణ అవకాశం ఇచ్చే విధంగా కూడా తుడా చైర్మన్ చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రైతులకి 30-70 రేషియోతో, అక్కడ ఫ్లాట్లకు ఉన్నటువంటి వారికి 50-50 రేషియోతో, అంటే 30 అంకణాలు ఉన్నటువంటి వారికి కూడా 2 సెంట్లు ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపట్టేటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే సెట్టిపల్లి రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.